పొలాసు శివారులో ఉన్న రైస్ మిల్ను బాయిల్డ్ రైస్ మిల్గా మార్చడాన్ని నిరసిస్తూ తిప్పన్నపేట గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ మిల్లుతో కాలుష్యం ఏర్పడుతుందని, తమ పంటలకు తీవ్ర నష్టం కలుగుతుందని, రైస్ మిల్లు నుండి వచ్చే పొగ వ్యర్థాలతో పంటలు సరిగా పండవని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు లేనప్పుడు రైతులుగా తాము ఏం చేయాలని, రైస్ మిల్లుపై అధికారులు చర్యలు తీసుకోకుంటే పురుగుల మందు డబ్బాలే శరణ్యమని అన్నారు. కట్టం చేసుకొని పంటలు పండించుకొని కూరగాయలు పొలాలు అన్నీ వండే భూమి రైసీలు పెడుతుర్రు. మేము అర్థాన్ని కాంప్లైంట్ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆ భూములు పోతే ఇక మేము బతికేందుకు కానీ మేము డబ్బాలు పట్టుకొని తాగడానికి రెడీ ఉన్నాము. సార్ గిట్ట న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తాగి సత్తాం మేము. అంతే. మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ వచ్చి ఎంత దాంట్లో మమ్మల్ని లోన్లు పట్టించుకోలేదు. మాకు పేపర్కి కూడా వస్తలేదు. టీవీకి న్యాయం జరగకపోతే ఈయనే తాగి సత్తాం. రైస్ మిల్లు దావ సురేష్, వసంత, లైశెట్ నారాయణ, వెంకటేషు, మన శేఖరు వీళ్ళందరూ కలిసి రైస్ మిల్ పెడితే మేము అది పెట్టకూరి ఇంకా ఏదన్నా పెట్టుకోండి. మీ భూమిలో మీరు పెట్టుకోరు కానీ మాకు ఈ సోటి పెట్టాలి. ఇది పెడితే పొగ అంత వారుతుంది, దుమ్ము వారుతుంది. అక్కడ ఓనికి ఉండరాదు. అది ఒక్కొక్కటి 10 లక్షలకు 5 లక్షలకు గుంట పోయే భూములకు ఇది పెడితే మేము బతికినట్టేనే. ఇక మా బతికే ఆడుంది. ఇంకా వేరే కాడ భూములు లేవు, మాకు అసలు లేవు. అన్ని పొలాల చివరల భూములు, ఊళ్ళే ఒక ఇల్లు గోపాలరాపడల అంతే. మాకేం లేదు, ఆడనే ఉన్నది. ఇక అది పోతే మేము దాగి సచ్చుడేనే. మేమేం చేస్తాం? ఇక అది పోయినాక అక్కడ పోరాదు. ఇక పోతే అక్కడ సోనపల్లి సంగపాల కన్నా అందరు రైతులు ఏడుతుర్రు, మీరు గట్టెట్ట పెట్టిస్తున్నారు, మీరు ఇక పని మీరు ఆపుకొని మా బతుకుతుంది మీ బతకాయిద్ది, మేము చేస్తాము, మీరు కూడా చేస్తారు మాతోటిగా. అది పెట్టద్దు, అది పెడితే బాగా డేంజర్ అని మాకు అందరు చెప్తాం.